జేపీసీలో ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే జేపీసీ అంటే మెజారిటీ సభ్యులు అధికార పక్షం నుంచే ఉంటారు. 100కి 80, 70-75% మంది, ఓ 25% విపక్షాలు ఉంటారు. అది జస్ట్ ఏంటంటే అభిప్రాయాలు తీసుకోవడానికి. ఒకటేంటంటే డెమోక్రటికల్ స్పిరిట్తో మన దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం కాబట్టి ప్రజల అభిప్రాయాలు సాధారణంగా అయితే శాసనసభ వేదికగా జరగాలి. కానీ ఇది ప్రజలతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి అంశం కాబట్టి వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోవడం, లైక్ ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వీళ్ళు అంకితం అవుతున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సాక్ష్యం వక్ఫ్ బిల్లు కూడా జేపీసీకి పంపించారు. యాక్చువల్గా వీళ్ళకు ఉన్నటువంటి బలంతో జేపీసీకి పంపించక్కర్లేదు, డైరెక్ట్గా చేసి పడేసేయచ్చు. కానీ అక్కడ చేసుకొచ్చారు. ఎందుకు అంటే అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాలి. వక్ఫ్కి సంబంధించి దాన్ని ఏమంటారు, మెయిల్ కూడా పెట్టారు. చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది మెయిల్స్ కూడా ఇచ్చారు అభిప్రాయాలు. అంటే అందరి అభిప్రాయాలు మన్నించడం అంటే ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం సాధ్యం కాదు కదా. ఒకళ్ళేమో కరెక్ట్ అంటారు, ఒకళ్ళు వద్దంటారు ఇట్లాగా. లేదా దానికి ఓటింగ్ వేయరు కదా. ఓటింగ్ అనేటటువంటిది ఏంటి, అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళకి ప్రజలు పట్టం కట్టినట్టు, వాళ్ళు చేసే నిర్ణయాలకు పట్టం కట్టి. కాబట్టి ఇందులో ఓటింగ్ ఉండదు. కానీ ప్రజల అభిప్రాయాలు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టగలుగుతుంది కానీ అధికార పక్షాన్ని ఆపేయలేదు కదా. అట్లాగా వాళ్ళు ఆ వక్ఫ్ బిల్లు విషయంలో కూడా అంటే మనం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కరెక్ట్గా చెప్పాలంటే మనం కాస్త నటిస్తాం డెమోక్రటికల్ స్పిరిట్ని ఎవరికి వాళ్ళు. అది ప్రతిపక్షం నటిస్తారు.